అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన ముఖ్యమైన విజయాలను గుర్తించి గౌరవించే రోజుది. అంతేకాకుండా ఈరోజు లింగ సమానత్వం ఆవశ్యకత గురించి అవగాహన పెంచడానికి కూడా ఒక అవకాశం. అంటే పురుషులు మహిళలకు ఒకే హక్కులు అవకాశాలను కల్పించడం అన్నమాట. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఇది మహిళల హక్కులు, వారి సాధికారతకు ముఖ్యమైన ప్రస్తుత సమస్యలపై దృష్టి పెడుతుంది. అదేవిధంగా సాధికారత అంటే మహిళలకు బలం, విశ్వాసం మాత్రమే కాకుండా సొంతంగా తమ కాళ్లపై నిలబడటం, ఎవరిపై ఆధారపడకుండా జీవించటం. మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది. ఎస్బీఐ యొక్క కొత్త పథకం మహిళా వ్యాపార పారిశ్రామికవేత్తలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా సులభంగా లోన్లు అందిస్తామని పేర్కొంది. ఈ మేరకు మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ అస్మిత అనే పథకాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా ఈ పథకం కింద మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే లోన్ ఇవ్వనుంది. మహిళలు వ్యాపార రుణాలు తీసుకోవటంలో తక్కువ ఆసక్తి చూపుతున్నారని, అది కూడా ఎక్కువగా వ్యక్తిగత వినియోగ ప్రయోజనాల కోసమే రుణాలను తీసుకుంటున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ నివేదించింది. నివేదిక ప్రకారం మహిళలు తీసుకున్న రుణాలలో 3% మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నాయని పేర్కొంది. 42%లో ఎక్కువ భాగం వ్యక్తిగత రుణాలు, కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు, ఇంటి యాజమాన్యం వంటి వ్యక్తిగత ఫైనాన్స్ ఉత్పత్తుల కోసం తీసుకుంటున్నారు. డ్యూరబుల్ లోన్ అంటే వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, ఎల్ఈడి టీవీ, మైక్రోవేవ్స్, ఫర్నిచర్, దుస్తులు, గ్రోసరీ కొనుగోలు చేసేందుకు ఈ రుణాన్ని తీసుకోవచ్చు. ఎస్బీఐ చైర్పర్సన్ సిఎస్ శెట్టి చెప్పిన ప్రకారం ఈ కొత్త పథకం ద్వారా మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా వ్యాపార యూనిట్లకు వేగవంతమైన, సులభతరమైన ఫైనాన్సింగ్ అందించడం జరుగుతుందన్నారు. అదనంగా ఎస్బీఐ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రూపే కార్డుతో నడిచే నారీ శక్తి ప్లాటినం డెబిట్ కార్డును కూడా ప్రవేశపెట్టింది. ఈ పథకం వివిధ విభాగాలలోని మహిళల అవసరాలను తీరుస్తుంది. ప్లాటినం డెబిట్ కార్డ్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కార్డును 100% రీసైకిల్డ్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు. దీనితో ఎంటర్టైన్మెంట్, షాపింగ్, ట్రావెలింగ్, లైఫ్ స్టైల్, ఇన్సూరెన్స్ సెక్టార్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మహిళల కోసం అతి తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తున్నాయి. నారీ శక్తి ప్లాటినం డెబిట్ కార్డ్ వివిధ రంగాలలోని మహిళల ప్రత్యేక అవసరాలను తీరుస్తుందని కూడా చెప్తున్నారు. అందువల్ల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.